వచ్చి నీ అమ్మ జీవితం రోజు బట్టలు పిండి పిండి నా చేతిరేఖలన్నీ అరిగిపోతున్నాయి. ఏందో ఏమో చిన్న బతుకులో ఒక ఎంజాయ్ లేదు, నొప్పి ఆడలేదు. చల్ నడు, ఇవాళ ఎట్లనే వేసి ఫుల్ దావా తీసుకోవాలా, లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేయాలా. చల్ నడు, ఈ బట్టలు ఎండుతాడు దావా తీసుకుంటాం. చల్ నడు, ఇవాళ ఎట్లనే దావా తీసుకోవాలా సిటీ అలా. అరే దావత్ ధూమ్ధాం వేసుకుందామంటే ఎవ్వరు దొరుకుతలేడు. పొద్దున్నుంచి ఆకలి అవుతుంది, నాలుక కొంచుతుంది, కౌసీన బుద్ధి అవుతుంది. ఎట్లా చేద్దాం అబ్బా, ఎట్లా చేద్దాం? ఇలా దావత్ చేసుకోవాలి ఎట్లా చేసి? అరే ఎట్లా చేసి దావత్ చేసుకోవాలా? అరే ఎవ్వరు దొరుకుతలేడు, ఎట్లా చేద్దాం అబ్బా? అరే ఎట్లా చేద్దాం అబ్బా? అరే వాడు మౌక్షిత్ వాడు కదా. అరే మౌక్షిత్ రారా. ఏంటిరా? హాయ్ రా మౌక్షిత్, అంత మంచిదేనా? అంత మంచిదేరా. అరే మౌక్షిత్ ఎడుగుతున్నారా? అరే గిట్ బయటకు పోతున్నారు. ఏంటిదిరా చెప్పు. అరే ఏం లేదురా, ఇలా పొద్దున్నుంచి నాలుగంతా కొంచుతుంది, ఫుల్ కౌసున్న బుద్ధి అవుతుందిరా. అరే ప్లీజ్ రా దావా తీసుకుందాం రా. బా దాతారా, మా ఇంట్లో మరి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? పొద్దున్నుంచి ఆకలి అవుతుందిరా, తినబుద్ధి అవుతుందిరా, దారా. రే కావాలంటే నీకు లెగ్ పీస్ ఇస్తారా? ప్లీజ్ రా, ప్లీజ్ రోల్ నన్ను సెట్ అయ్యిరా. అరే సరేరా పోదాం. అబ్బా థ్యాంక్స్ రా. అరే మన ఇద్దరం ఉన్నాం కదరా, మరి ఎట్లా రా? అరే ఇంకా మనకు మంది కావాలి కదరా, ఒక నలుగురు. అరే మా ఫ్రెండ్స్ ఉన్నాడు, దారా మరి సెట్ చేస్తా. అబ్బా దారా పోదాం. అరే పారా జల్ది పోదాం. అరే పారా పోదాం. నడరా మరి జల్ది పోదాం. అరే ఇక్కడ వరుణ్ కూడా ఉన్నారా? పోదాం పారా మరి. అరే వరుణ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? కరబూజా ఉంటున్నా ఏంది? అరే కరబూజా ఏం తింటావురా? మంచి చికెన్ తో దావత్ చేసుకుందాం పారా. అబ్బా చికెన్ నత్తనే. అరే అవునరా, సరే ఒక 100 రూపాయలు తెచ్చుకోరా పోదాం. అబ్బా 100 అన్న. అంకుల్ నేను చేసా వాళ్ళకి 100 రూపాయలు వస్తాయా? అబ్బా అంకుల్ ఇవ్వరి. సరే ఇస్తా. అమ్మయ్య దావత్కి సెట్టు. మరి దావత్ ఎక్కడ వేసుకుంటారా? అన్న మామిడి తోట వేసుకుంటున్నాం దావత్ అందరం కలిసి. అవునా? అక్కడ చల్ల ఉంటది మంచి ఎండకు. మరి రావాలా నేను? 100 రూపాయలు ఇచ్చి రావడానికి ఏం కాదు, ఓలైతేంది. సరే వేస్తాం. మరి ఎప్పుడు వేసుకుంటారు? అంకుల్ ఇలా రెండంగా వేసుకుంటా. అబ్బా ఇవ్వాలా నావురా? అవును అంకుల్, ఇలా మధ్యాహ్నం రెండంగా. రేపు చేసుకుంటే వేస్తుండే, నేను ఇవ్వాలంటే ఆడరా. అంకుల్ రేపు సరే సరే ఓకే ఎంజాయ్. అరే ఇంకా మంది కావాలా ఎట్లారా మరి? అరే మా క్లాస్మేట్ పుణ్ణుందిరా, ఆమె బగ్గ గడుసురా, ఆమెతో మళ్ళీ జాగ్రత్త రా. సరే ఓకే రా పోదాం, మనకు మంది కావాలా ఎట్లనే. సరే బాగా ఎండ అవుతుంది. శుక్లాంబరధర విష్ణు శశివర్ణ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతి శాంతి. కౌసల్యా సుభరా రామ పూర్వ సంధ్యపవర్తతే. ఉత్తిష్ట నరకాసుర కర్తవ్యం దేవమానికం. అగో పుణ్యం నీకు పూజ చేయొచ్చా? పూజ నాకెక్కడ చేయొచ్చు? మరి ఇప్పుడు ఎత్తున్నా పుణ్యం, ఇది మరి పూజ కదా? నాకు పూజ రాదు. 3 అగరబత్తులు ముట్టించి 3 సార్లు ఉంటే అదే పూజ. 3 అగరబత్తులు ముట్టించి 3 సార్లు ఉంటే అదే పూజ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? అబ్బా పుణ్యం గంతేనా నీకు రియల్ గా పూజ వచ్చు అనుకున్నా. నాకు పూజ రాదు. మా అమ్మ పూజ చేయకపోతే పైసలు ఇయ్యది, అందుకోసమే పూజ చేస్తూ ఆస్తి చేస్తున్నా. అబ్బా పుణ్యం నేనేమో అనుకున్నా, కానీ నువ్వు బాగా గచ్చిపిల్లవే. మరి పుణ్యం అంటే ఏమనుకుంటున్నావు? తగ్గేదా?
అయిపోయినావు ఓ నలుముచిపోకపోరా, నీకు ఎట్లా కనబడుతున్నానా? నీకు ఎట్లా కనబడుతున్నా? నువ్వు మా అన్నవా మా తమ్ముడువా? పున్నన్న తల్లికి నా పేరు పున్నన్నది. పున్నన్న అనాలా? ఇంకోసారి పున్నన్న అనకపోతే కాలు ఎరగొడతా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. అర్థమవుతుందా? అయ్యో సారీ పున్ను మలొకసారనా. సరే సరే, ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు? మేమందరం కలిసి దావత్ చేసుకుంటున్నాం పునవి. నిన్ను దావత్ కత్తావా అని పిలిచేందుకు వచ్చినాం. దావత్ కత్తావా పునవి? అత్త. సరే పును, మేము మంచిగా వంద వేసుకుంటున్నాం. నువ్వు చిన్నపిల్లవు కదా, నువ్వు 50 రూపాయలు తెచ్చుకో సరేనా పును దావత్కి? 50 నా దగ్గర ఎక్కడ ఉంటాయి? సార్ ఏంటి సార్ అది? 50 నా దగ్గర ఎక్కడ ఉంటాయి? ప్లీజ్ పును చేసుకున్నాను నేను. బాబా ప్లీజ్ పును. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? సరే సరే చేసుకుందాం. చేసుకుందాం. దావత్ కోళ్ళు దావత్ కా పును? వరుణ్, మోక్షిత్, నేను ఇంకా అచ్చేటోళ్ళు ఉన్నారు పును. ఈ మోక్షిత్ ఉందా? ఈ మోక్షిత్ మొత్తం కూరంతా తింటారు. నాకే రుచుతారు. ఇంకోసారి ఈ మోక్షిత్ మొత్తం కూరంతా తింటారు. నాకే రుచుతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సరే సరే అత్త, బాయ్. సరే పును, బాయ్ బాయ్. పోతున్నా. అరే ఇక్కడ విష్ణుప్రియ ఉంది కదా. హాయ్ రా, ఎటు వచ్చిల్లు? మీ చెల్లె పున్ను మేమందరం దావత్ చేసుకుంటున్నాము. నువ్వు వస్తావా? ఎందుకురా నువ్వు వస్తా? సరే మా నాన్నమ్మని అడగాల. పోవన్నా నాన్నమ్మ? ఏంటంటే ఎడబడుతుంది ఇంట్లో కూర్చోండి సక్క. నువ్వు మంచి నాన్నమ్మ కదా. సరే సిట్టుతండి. విష్ణుప్రియ, మీ నాన్నమ్మ సరే అన్నది కదా, మరి అప్పటికి పోదాం వస్తావా? పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సరే బాయ్. మాకు ఇంకిద్దరు కావాలి, తోలుకొని వస్తాం. అన్న అన్న దావత్కి రాకపోతే ఒకైనా ఘోరం అయితే దుంకుతా అంటుండే. ఎవరైనా ఒకసారి చూపి మాకు. మనది ఏమైందిరా? మేము నిన్ను కొట్టినామా తిట్టినామా? ఏమనక ముందే గోడ మిగలు దుంకుతా అంటున్నావు. ఏమైందిరా నీకు? మీరు దావత్కి తీసుకోకపోతే నేను వచ్చి దుంకుతా. అరే ఇన్ని దాగు వేసుకోకపోతే ఇప్పుడు గోడ మిగులు దుంకుతూ ఇంకేమన్నా అయితే వాళ్ళ అమ్మ మన మీద ఎత్తుందిరా. అరే మరి అరే మరి కొనుక్కోవాలి బారా. అరే ఏమైతే దిగురా. నీకేమన్నా అయితే మీ అమ్మ మమ్మల్ని చంపెత్తదిరా. నడు నర్రా. అరే ఇప్పుడు మనకి ఎట్లా అనిపించుకుని రాదు కదా, వేరే దగ్గరికి అనిపించుకుందాం సరేనా? అరే మరి నాకు తెలిసిన కాడ చికెన్ సెంటర్ అని ఉంటారా, ఆయనకి కోడికి పైసలు ఇస్తే ఆయననే మొత్తం అన్నం ఇస్తారు. అరే మరి ఆయనకి చెప్తాం మరా? సరేనా చెప్తాం మరి. అరే మరి పారా దావత్ కోసం అవన్నీ సెట్ చేసుకుందాం రా. బాగుంది అన్ని తీసుకోపోదాం. దావత్ కి లేట్ అవుతుందంటే కోడి అని టైం అంతా వేస్ట్ చేసింది. నేను ఎక్కడ వేస్ట్ చేసినా? నువ్వే కోడి అని నువ్వే వేస్ట్ చేసినావు. సరే నాడు. అవో ఇక్కడ పున్ను ఉంది కదా, కొత్త రీజ్ చేసుకుంది పున్ను దావత్ కోసం. ఇట్రా, ఈ కోడి కోసమే బగ్గ లేట్ అయింది. ఈ కోడి కదా, ఈ కోడి గుడ్డు పెడతాయి కదా. అబ్బా ఈ కోడి గుడ్డు పెట్టంగా చూడాలని ఫుల్ ఆశ. ఏంది కోడి గుడ్డు పెడితే చూస్తావా? అది కూడా ఇప్పుడు కోడి గుడ్డు పెడితే ఇంకా నయం. డైరెక్ట్ కోడి పిల్లలు పెడితే పెంచుకుంటా అనలేవు. ప్లీజ్ కోడి గుడ్డు పెట్టా పెంచుకుంటా. ఏ అటు పోనాడు. ఇప్పటికే దావత్ కి ఫుల్ లేట్ అయిందంటే నువ్వు కోడి గుడ్డు కోడి పెంచుకుంటా అని ఏమేమో కోరుతున్నావు. నాడు దావత్ కి లేట్ అవుతుంది. ఏ కోడరా మంచిగా మాట్లాడు, లేకపోతే తీపు ఆగేస్తా. చెప్తున్నా ఇక్కడ పున్నన్నది ఇక్కడ. అడో పిసోడు చేపన పెద్ద చేప ఇచ్చిండు, నేను చిన్నదాన్ని. సార్ ఏంటి సార్ అది? నాకు ఇది పట్టుకోవద్దా? అందుకే తాగుతా అంటే
నచ్చినా నచ్చని అందుకని స్కూల్కి రానన్నారు నడు అన్ని వాడేస్తుంది ఏ లేపుండి అవుతుందాం హాయ్ ఫ్రెండ్స్. మేము దావత్కి వచ్చినాం ఫ్రెండ్స్. అబ్బా చికెన్ అయింది తీసుకొని వస్తున్నా. ఎవరా చికెన్ తెచ్చిన? అబ్బాయి లెగ్ పీస్ లా నాకే. అగో లెగ్ పీస్ అన్న నాకన్నాడుగా. లెగ్ పీస్ నీకే ఇస్తారా? ఆవురా కొంచెం. నేను ముందే చెప్తున్నా, నాకు మాత్రం లివరే కావాలా. నాకు మాత్రం లివరే కావాలా. లివర్ ఎందుకు? లివర్ తింటే తెల్ల అవుతారట. నాకు మా పుప్పమ్మ చెప్పింది, నేను రోజు తింటా. అందుకే చూసావా నేను ఎంత తెల్ల ఉన్నానా? చూసావా నేను ఎంత తెల్ల ఉన్నానా? అన్నా నేను ముందే చెప్తున్నా కార్యం కావాలి నాకు. కార్యం అండి, కార్యం లేదా? అన్నా నాన్న ఆ కార్యం కాదు, కోడి కార్యం. ఐ థింక్ వాటో వాట్. అవునారా? సరే సరేరా. అరే నేనైతే ముందే చెప్తున్నా, నాకు ఉల్లికాయలు కావాలా. నాకు ఉల్లికాయ లేకపోతే నేను దావత్కి వెళ్ళిపోతా. ముందే చెప్తున్నా నేను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అరే ఏమైందిరా, ఎందుకు ఎడుతున్నావురా? అరే నేను లెగ్ పీస్ తినక మొత్తం రోజులు అవుతుందిరా. మాకు హాస్టల్లో అసలు చికెనే పెట్టారా. ఈరొక్కడు నా వచ్చినాడు ఏర్పచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చున్నారు నీ దావత్కి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఛీ, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అక్కయ్య చికెన్ లా కట్టుకులు వేసుకొని తింటే అది ఆ టేస్ట్ వేరే సూపర్. తినకాయ తిను. 50 రూపాయలు ఇవ్వాలేమా? మనకు పుక్కే అంకెత్తులా తిను. మన పెద్దలే 50 రూపాయలు ఇచ్చినాం. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా? ఓ మక్సీద్గా మక్కట్టుకులు అయి తింటా. నీకు తెచ్చుకోరా, నేను తింటున్నా. నువ్వు ఎత్తగా లేకపోతే నీకు చాప్ని అయ్యంట. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు. తప్పురా మౌసి. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. అరే ఓడ నా లవర్ చుట్టూ తిరుగుతుండ్రా. ఆడు దొరకాల కానీ అనుకుంటది. పండబెట్టి లేవకుండా చేస్తానా అని. అది అడు నేనని తెలిస్తే నా సిచ్యువేషన్ ఎట్లుంటుందో. అరే సరేరా ఊకోరా. అరే సరేరా, దొరికినప్పుడు యుద్ధం పోరా. నువ్వు మరి నీకు లవర్ ఉన్నారా? నేను బిస్కుట్ నాకెందుకు లవాడే ఉంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో పూర్ణ, ఏదో క్లాస్ అన్నా నువ్వు సీరియస్ తీసుకుంటున్నావు. ఏదో జోక్ అన్నా నేను. ఒక మాట మాట్లాడితే నరుకుతారా? అబ్బో సారీ పూర్ణ, మళ్ళీ వస్తారని అమ్మో గంత మిరుతున్నాయింది. నీతో పెట్టుకోకుండా నాయం పోయి దీనిట్లో పెట్టు. నాది తప్పైంది. మళ్ళీ ఒకసారి దీంతో పెట్టుకోవద్దు.
ఇదేం కర్మరా దేవుడా. ఇంట్లోనేమో బట్టలు అరే మనం దావా చేసుకున్నాం కాబట్టి ఫుల్ సాటిస్ఫై రా. ఓ డ్యాన్స్ చేసిపోదాం రా రే. మళ్ళా రేపటి నుంచి మళ్ళా బట్టలు విండి నా చేతులు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. రేపటి నుంచి రోజు బట్టలు విండాలి. ఏందో ఏమో ఎక్కువ దావా చేసుకున్నాం.